మేము సిద్ధము. ప్రమాణ గ్రంథాధ్యయనం వైదిక ధర్మానికి ఊపిరి అంటారు కూరేషులు. మీరంగీకరిస్తే రేపే ప్రారంభిద్దాం అంటారు రామానుజుల వారు. ఇక కూరేషులకి, దాశరథికి గ్రంథాధ్యయనం ప్రారంభిస్తారు రామానుజుల వారు. ఆ ఊరిలో ఉండే కొందరి ఆడవాళ్లు యాదవ ప్రకాశులు గారి తల్లి వద్దకు వచ్చి ఇలా అంటున్నారు. అమ్మా, యతిరాజ మఠంలో ఎంత కోలాహలమో చూశారా? ఏం, ఏదైనా ఉత్సవమా? వరదరాజ పెరుమాళ్ మండపానికి ఎవరైనా వేం చేశారా అని అడుగుతారు యాదవ ప్రకాశులు గారి తల్లి. అలాంటిదేం లేదమ్మా. మీ శిష్యులు రామానుజులు పాఠాలు ప్రవచిస్తున్నారు. వినడానికి 2 చెవులు చాలువు తల్లి. చెవులు దోసెళ్ళు చేసుకొని ప్రవచనామృతాన్ని పానం చేస్తున్నారు అంటారు ఇంకొకరు. ఇంకొక ఆవిడ ఇలా అంటుంది. శాస్త్రాలే పండితులకే ఆ ప్రబోధాలు అయినా నాలాంటి మందబుద్ధికి అర్థమవుతున్నాయి. మిమ్మల్ని శ్రవణానికి రాణిస్తున్నారా అంటారు యాదవ ప్రకాశులు గారి తల్లి. ఓ, సామాన్యులనే సమీపంలో కూర్చొనిస్తున్నారు అంటారు వారందరూ. ఆరంభంలో 3, క్రమంగా 6, వారం రోజుల్లోనే మఠమంతా నిండిపోయిందమ్మా అంటారు వారు. అమ్మా, మీరు ఒకసారి వచ్చి వినరాదు అంటారు. రేపు మేం వెళ్ళేటప్పుడు ఇక్కడికి వస్తాం, మీతో కలిసి వెడతాం, సరేనా అమ్మా అంటారు. అలాగేనర్రా, నాకు చూడాలనే ఉంది. మా దగ్గరుండి పాపం ఎంత కష్టపడ్డాడో అంటారు యాదవ ప్రకాశులు గారి తల్లి. రామానుజుల వారు ఇలా బోధిస్తున్నారు. ఈ జగత్తుని తనలోంచి విష్ణువే సృజిస్తాడు. నామరూపాలిచ్చి పెంచుతాడు, తిరిగి తనలో చేర్చుకుంటాడు. శ్రేయఃపతికి జీవులు ఈ త్రిగుణాత్మక ప్రకృతి శరీరంగా అమిరి ఉన్నాయనే వేదం స్పష్టం చేస్తుంది. ఆత్మగా ఉండే ఆ శ్రేయఃపతి 3 స్థితులలో ఉండే జీవులు, 3 గుణాలుండే ప్రకృతి, ఈ 3 కూడా నిత్యములే. అదెలాగో రేపు తెలుసుకుందాం అంటారు రామానుజుల వారు. నారాయణ నారాయణ అంటూ వారందరూ నమస్కారం చేస్తారు. యాదవ ప్రకాశులు గారి తల్లి ఇలా అంటున్నారు. త్రిదండాన్ని ధరించి కాషాయాన్ని చుట్టిన ఈ రామానుజుడు నారాయణ ఋషిలా ప్రకాశిస్తున్నాడు. రామానుజుల వారు యాదవ ప్రకాశులు గారి తల్లిని చూడగానే, అమ్మా, గురువర్యులు కుశలమేనా అని అడుగుతారు. దానికి యాదవ ప్రకాశులు గారి తల్లి ఏం చెప్పారో రేపు చూద్దాం. ఈరోజు ప్రశ్న: గ్రంథాధ్యయనం చేయటానికి తన అంగీకారాన్ని తెలిపిన రాజు పేరు ఏమిటి?